నమస్కారం. సరిపోదా శనివారం చాలా ఏరియాలలో షోలు స్టార్ట్ అయినాయి, కొన్ని ఏరియాలలో షోలు కంప్లీట్ అయినాయి. సినిమా ఇప్పుడు చూడడం జరిగింది. హీరో క్యారెక్టరైజేషన్ విషయానికి వస్తే హీరోకు చాలా కోపం ఎక్కువ. చిన్న చిన్న విషయాలకు కోపపడి గొడవపడి ఇంటి వరకు తెస్తూ ఉంటాడు. హీరో వాళ్ళ మదర్ చిన్న చిన్న విషయాలకు గొడవ పడకూడదు. హీరో వాళ్ళ అత్తమ్మ, హీరోయిన్ కళ్యాణి కళ్ళు, తర్వాత సత్యరాజ్ వాళ్ళ మామయ్య తాగొచ్చి వాళ్ళ అత్తని ఎప్పుడు కొడుతూ ఉంటాడు. ఇది హీరోకి నచ్చని విషయం. హీరో కోపం వస్తుంటుంది. ఒకసారి వాళ్ళ మామయ్యని కొట్టడానికి వెళ్తాడు. వాళ్ళ మదర్ కంట్రోల్ చేస్తుంది. చిన్న చిన్న విషయాలకు కోపపడి గొడవ పడకూడదని వాళ్ళ మదర్ చెప్తుంది. ఒకరోజు వాళ్ళ మదర్ ఆదివారం నుంచి శనివారం వరకు గోడ మీద పేర్లు రాస్తుంది. ఒకరోజు హీరో స్కూల్ నుండి వచ్చి డ్రెస్ మీద ఇంకు చల్లడని చెప్తాడు. వాళ్ళ మదర్ ఇది చిన్న విషయమే, ఆ కోపం తెచ్చుకోవాకు. ఇట్లా ఒక 2-3 సందర్భాలు జరిగిన తర్వాత గోడ మీద కొన్ని డేస్ కొట్టేశారు. బుధవారం, సోమవారం అవి కొట్టేశారు. ఊళ్ళో కోపం వద్దని. తర్వాత ఒకరోజు శనివారం వస్తుంది. ఒకరోజు హీరో వాళ్ళ మామయ్య ఇంటికి వచ్చి గొడవ చేస్తుంటాడు. వాళ్ళ మదర్ వద్దని చెప్తుంది. ఇలా సత్యరాజ్ ప్రతిసారి వాళ్ళ వైఫ్ని కొడుతుంటే సత్యరాజ్ని జైలుకి పంపిస్తుంది హీరో వాళ్ళ మదర్. పంపించి హీరో వాళ్ళ అత్తమ్మ, తర్వాత కోడలి పిల్ల కళ్ళుని ఇద్దరిని ఊరు వదిలి పంపించేస్తుంది. ఎక్కడికి వెళ్ళారో ఎవరికి తెలియదు. ఓన్లీ హీరో వాళ్ళ మదర్కి మాత్రమే తెలుస్తుంది. హీరో వాళ్ళ మదర్కి ఒక డిసీజ్ వచ్చి చనిపోతుంది. చనిపోయినప్పుడు హీరో వాళ్ళ మామయ్య వచ్చి వాళ్ళ అమ్మ మీద చెప్పు వదులుతాడు. చెప్పు వదిలినప్పుడు హీరో వెళ్ళి అతన్ని కొడతాడు. ఆ రోజు శనివారం. ఇంకా అప్పటి నుండి హీరో ప్రతి శనివారం ఎస్జే సూర్య, మురళీ శర్మ అన్నదమ్ములు. ఎస్జే సూర్యకి వాళ్ళ నాన్న పంచిన ఆస్తి ఎకరాలు మురళీ శర్మ ఇవ్వలేదని మురళీ శర్మ మీద కోపడుతూ ఉంటాడు. అప్పుడు మురళీ శర్మ ఒక సాధారణ వ్యక్తిగా ఉంటాడు. మురళీ శర్మ సోకులపాలెం అనే ఊరి వాళ్ళు ఓట్లు వేసి గెలిపించడం వల్ల కార్పొరేటర్ అవుతాడు. ఈ విషయం ఎస్జే సూర్యకి నచ్చదు. ఎస్జే సూర్య సోకులపాలెం వారు ఓట్లు వేశారని వాళ్ళ మీద కోపడి వారి మీద కేసులు పెట్టి వాళ్ళని బాగా టార్చర్ చేసే క్యారెక్టర్, బాగా సైకోయిజంతో ఉన్న క్యారెక్టర్. ఇక మురళీ శర్మ క్యారెక్టరైజేషన్ విషయానికి వస్తే మురళీ శర్మ ఏ డిసిషన్ తీసుకున్నా రాంగ్ డిసిషన్. ఇది కొంచెం క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది. ఎస్జే సూర్య సైకోయిజంతో ఉన్న ఎస్ఐ క్యారెక్టర్. అక్కడికి హీరోయిన్ కానిస్టేబుల్గా జాయిన్ అవుతుంది. హీరోయిన్ చాలా సాఫ్ట్ క్యారెక్టర్. ఒకరోజు హీరో ఒక అతనికి పాలసీ ఇవ్వడానికి ఒక ప్లేస్కి వెళ్తాడు. అక్కడ ఎస్జే సూర్య తన కారు వెనక్కి తీసుకుంటుండగా వేరే ఆవిడ కారు వస్తుంది. ఆ కారును గుర్తాడు. ఆవిడ ఎస్జే సూర్యని తిడుతుంది. ఎస్జే సూర్య నాకు మేనస్ లేదా అని ఆవిడ కారు ముందర హీరోయిన్ని కారు వెనకాల హర్షవర్ధన్ పెట్టి ఎస్జే సూర్య ఆవిడ కారును ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తాడు. అప్పుడు హీరో అక్కడికి వచ్చి పెట్రోల్ కారు కింద వేసి ఆ పెద్ద ఆవిడ్ని సేవ్ చేస్తాడు. అక్కడే హీరోయిన్కి పరిచయం అవుతారు. అలాగే విలన్ కూడా హీరోకి పరిచయం అవుతాడు. అక్కడ నుండి హీరోయిన్ జర్నీ స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ని ఎవరైనా కామెంట్ చేసినా, ఏమన్నా తిట్టినా, ఏమన్నా అబ్యూస్గా ప్రవర్తించినా హీరో మిగతా రోజులు అయితే ఏమన్నాడు. ఈ కోపాన్ని అంతా శనివారం రోజు వాళ్ళని కొడుతుంటాడు. హీరోయిన్కి అది అర్థమైపోతుంది. శనివారం మాత్రమే నన్ను కామెంట్ చేయడానికి కొడుతున్నాడని హీరోయిన్ అబ్జర్వ్ చేస్తుంది. సోకులపాలెం ఊళ్ళో ఉన్న వారిని ఎస్జే సూర్య ఎక్కువగా టార్చర్ చేస్తున్నాడని ఎస్జే సూర్యాని ఏదైనా చేయాలా అని హీరో ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తారు. ఇంతలో ఎస్జే సూర్య మురళీ శర్మని చంపడానికి స్కెచ్ వేస్తాడు. ఇది హీరోయిన్కి తెలిసి హీరోకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. ఒకరోజు బుధవారం మురళీ శర్మని చంపడానికి ఎస్జే సూర్య స్కెచ్ వేస్తాడు. ఈ విషయం హీరోకి తెలిసి హీరో మురళీ శర్మ ఇంటికి వెళ్ళి అక్కడ LICది 25 years ఫంక్షన్ జరుగుతుంది, మీరు రావాలా అని ఢిల్లీకి వెళ్ళే మురళీ శర్మను ఆపి ఈ మర్డర్ అటెంప్ట్ అంతా శనివారానికి షిఫ్ట్ అయ్యేలా చేస్తాడు. ఒకరోజు పబ్లో మురళీ శర్మను అటాక్ చేయడానికి ఎస్జే సూర్య ట్రై చేస్తాడు. అక్కడ హీరో వచ్చి ఎస్జే సూర్యను కొట్టి మురళీ శర్మను సేవ్ చేస్తాడు. ఇది ఈ ఇంటర్వెల్ బ్లాంక్. దీని తర్వాత ఇంటర్వెల్ బ్లాంక్ జరుగుతుంది. ఇంటర్వెల్ తర్వాత మురళీ శర్మ ఎస్జే సూర్య తనను కాపాడాడని మిస్అండర్స్టాండ్ చేసుకుని ఎస్జే సూర్యని దగ్గర పెట్టుకొని వాడిని చంపడానికి వచ్చింది శనివారం కాబట్టి శనివారం జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని గుర్తుపెట్టుకొని ఈ శనివారమే నన్ను చంపడానికి వచ్చినాడు, అతను ఎవరో పట్టుకోవాలా అని హీరోను వెతకడానికి ట్రై చేస్తుంటారు. హీరోకి హీరోయిన్ తన మరదలే అని ఎలా తెలుస్తుంది. తర్వాత ఎస్జే సూర్య నుండి సోకులపాలెం ఊరిని హీరో ఎలా సేవ్ చేస్తాడు అనేది సెకండ్ హాఫ్లో త్రూఅవుట్ మొత్తం బాగా నేరేట్ చేశారు. ఇట్లా కథ వెళ్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకా థియేటర్లో చూస్తే బాగుంటుంది.
సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అట్లా అని డిజాస్టర్ అని కాదు. సినిమా ఓవరాల్గా మనం ఒకటి అమౌంట్ పెడితే అమౌంట్కి తగ్గించి లేదా అమౌంట్ మీద సాటిస్ఫై అవ్వడం లేదా అమౌంట్ కన్నా ఎక్కువ పొందామనేది అనుకుంటుంది. ఈ సినిమా అయితే అమౌంట్ పెట్టేదానికి సాటిస్ఫై అవుతాం. సినిమా అయితే యావరేజ్ మూవీ. సినిమా అయితే పర్వాలేదు, ఫ్యామిలీ బాగా కనెక్ట్ అవుతారు. టోటల్గా సరిపోదా శనివారం ఫ్యామిలీ మొత్తం చూడదగ్గ సినిమా. నాన్నగారి సినిమా ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ విధంగా ఉంటుంది. కాదు కొంచెం ఫైట్స్ ఎక్కువ, మాస్ ఉంది సినిమాలో, కామెడీ కూడా ఉంది. లవ్ ట్రాక్ కొంచెం చిన్నగా ఉన్న హీరో హీరోయిన్ అందరూ బాగా చేశారు. ఎస్జే సూర్య క్యారెక్టర్ చాలా హైలైట్. మురళీ శర్మ క్యారెక్టర్ కూడా బాగా చేశారు. ఇంకా నాన్నగారి గురించి చెప్పాల్సిన పని లేదు. నాన్నగారు యాజ్ యూజువల్గా తన క్యారెక్టర్ పరంగా తను బాగా చేశాడు. ఆల్ ద బెస్ట్ టీమ్.